దేవుని యందు నా ప్రియ బిడ్డలారా, నీవు వేదనలో దుఃఖములో ప్రశాంతత లేని జీవితం జీవిస్తున్నావా? ఆదుకునేవారు ఒకరు లేరని విచారిస్తున్నావా? మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడయుండగా నీకు విచారమేలా? నీవు జన్మించక ముందే ఆ మహోన్నతుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన తన అరచేతులపై నిన్ను చిక్కియున్నాడు. వాక్య స్వరూపి అయిన యేసయ్య వాక్య రూపంలో నీతో మాట్లాడాలని, నిరాశ నిస్పృహలో ఉన్న నిన్ను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను నిత్యము ప్రోత్సహిస్తూ ధైర్యపరిచే కొన్ని అద్భుతమైన వాక్యాలు ఆలకించు. కీర్తనలు 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. రోమా 8:28 దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్యాలు నిన్ను తప్పక బలపరుస్తాయి. నీవు ఉన్న పరిస్థితి ఏదైనా నిన్ను ఆదరించి ఆవలి ఒడ్డుకు నడిపిస్తాయి. దేవుని ప్రార్థించు, జీవితాన్ని జయించు. ఈ మాటలు నచ్చితే ఆమేన్ అని టైప్ చేయండి.